ఇది రిలాక్స్ కలిపా చాలా ఎక్కువ వాటర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అంటే 3 గంటలకి ఎక్కువే లాగాం అనమాట వల. దగ్గర టైం అయిపోయింది కాబట్టి వల అయితే లాగివ్వాలి. మీ వలగడ ఎక్కడ వేసానంటే ధర్మీటర్లో అనమాట. ధర్మీటర్ 43 మీటర్ అనమాట. ఇది కూడా మా హార్బర్ నుంచి అంటే ఇది వాడల మీద అంతనమాట. ఈ విషయం మా హార్బర్ వీడియో మా హార్బర్ లో ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం తెలిసిపోద్ది అనమాట. ఒక వాడల దగ్గర నుంచి. సో 43 మీటర్ అంటే ధర్మీటర్ అనమాట. అది కూడా ఎక్కడంటే మన ఉప్పాడిది అనమాట. ధర్మీటర్ మీకు కనిపించుంటుంది అంటే చేపల ఉప్పాడు అనమాట. చేపల ఉప్పాడు వైజాగ్ ఉప్పాడు 2 ఉప్పాడు ఉన్నాయన్నమాట. కాకినాడలో ఉప్పాడు కూడా ఉంది. అది కాదు మన చేపల ఉప్పాడు అనమాట. ఇది చూసారు కదా అనమాట ఇది. సో ఆల్రెడీ ఇక్కడ రిపోర్ట్ ఏంటంటే రొయ్యలు పడుతున్నాయి, అలాగే వైట్ రైలు అనమాట. వైట్ రైలు తెలుసు కదా, వైట్ రైలు పడుతున్నాయి. అలాగే చేపలు వచ్చేసి గులిమిందులు గట్రా నష్టేంచు పిల్లడుగులు అవన్నీ అంటే చేపలు ఎక్కువ పడుతుంది. చేపలు వచ్చి ఒక 30 జూడీల నుంచి 40 జూడీలు పడుతుందంట. ఈ భాష మా హార్బర్ లో ఉన్న బోటు వాళ్ళకి అర్థమవుతుంది. రొయ్యలు వచ్చి 3 జూడీలు అలాగా పడుతుంది అనమాట. అంటే పెద్ద రూపటి ఇది. మేము ఒక్కలమే అంటే మీరు కూడా బతకాలి. అంటే చాలా మంది వేటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు కూడా వేట చేసుకుంటే బాగుంటది కదా అని నేను చెప్తాను అనమాట. ఒక్కడనే బతకాలని కాదు. ఇంక వల్ల ఆగలేదు. వల్ల ఆగిన దగ్గరికి వెళ్ళి చూస్తాం ఇంకెలాంటి చేపలు అంటే మళ్ళీ పడ్డాయి, ఎక్కువ పడ్డాయి, తక్కువ పడ్డాయి, అది కూడా కవర్ చేస్తున్నారు. సో చూడండి, నెత్తిగా మాట్లాడితే క్షమించండి. సో కంగారులో ఒక ఎగ్జైట్మెంట్ ఆ ఫీల్ తో అలా మాట్లాడేస్తాను అనమాట. సో మనం వెనకదలకి వెళ్దాం. 47 మీటర్ అన్నమాట ఇది. ఇలా మయా బోర్డు ఇద్దరికి అవునా అయ్యా, మనం ఎన్ని మైళ్ళు ఉన్నాం హార్బర్ నుంచి? సో హార్బర్ నుంచి మన హార్బర్ నుంచి అయితే ఫిషింగ్ హార్బర్ నుంచి 10 మైళ్ళు ఉన్నామంటారు. 10 మైళ్ళ నుంచి 43 మీటర్ అనమాట. అంటే 43 మీటర్ అంటే బాగా చూడు దరి కనిపిస్తుంది, ఊరు కనిపిస్తుందా? ఇది ఉప్పాడు అనమాట. ముందుకెళ్తే భీమిలి నుంచి మా ఊరు చిన్నమైపాలెం అది కూడా కనిపిస్తుంది. సో అలాగే కొన్ని బోట్లు అయితే చాలా బోట్లు కూడా వచ్చాయి అనమాట. వెనకాల వాళ్ళకి చూడు చాలా ఒక రేస్ కి వచ్చినట్టు నైట్ చూపిస్తాను. నైట్ చూడండి ఇంకెన్ని బోట్లు ఉంటాయో తెలుస్తుంది. మనది వల్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాంటి వల్లగడ దగ్గరికి వస్తుంది అనమాట. ఇదిగో 10 బల్ల దగ్గరికి వస్తాయి. సో చూసారు కదా, ఈ వల్ల ఆగిన తర్వాత ఇంకెన్ని చేపలు పడ్డాయి, ఎన్ని రైలు ఉన్నాయి, అది కూడా షూట్ చేసి చూపిస్తాను. మన బోట్లు బయటనే ఉన్న బోట్లు అంతా మన వాళ్ళ బోట్లు. సో వెంటనే ఏట్లోకి రండి, వీడియో చూసి మర్చిపోవద్దు. ఫోన్లు చేద్దామంటే అందరి నెంబర్ నాకు తెలియదు కదా, వీడియోకి అందరూ చూస్తారు కదా. సో దాన్ని బట్టి అనమాట. అందుకే ఒక్కనే కాదు, మీరు కూడా బతకాలి, అందరం బతకాలి దీంట్లో. ఏమైంది డాడీ? గ్లౌజ్ లేవునది. వాళ్ళు కవర్ చేయండి, మళ్ళీ గౌజులు తెచ్చుకుంటా. సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరైతే మిస్ కావద్దు. నిజంగా చాలా డిఫరెంట్ ఫిష్ వస్తాయి. ఇప్పుడు అయితే మనం అనుకున్న కన్నా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఏక సౌండ్ ఉంది కదా, ఏక సౌండ్ నుంచి చెత్త అంటే దాంట్లో చేపలు రొయ్యలు అని అర్థం అనమాట. సో మీరైతే మిస్ కావద్దు. చూడండి మా రాజు కళ్ళు బిగ్మిచ్చి చూస్తున్నా. ఏంటో అన్ని ఇలా కూర్చుని చూస్తున్నా. అంటే కెమెరా సీనియర్ వీడియో ఉంటారు కదా, తీసే వాళ్ళు ఇలాగంటే గైస్ ఏంటంటే ఇప్పుడు ఎలాగుందంటే మూమెంట్ అని అంటే అలాగా చెప్తుంటారు అనమాట. వీళ్ళేంద్ర చూస్తే అక్కడ ఏమి ఉండదు, అక్కడ డొల్లే ఆ ఫేస్ ఎక్స్పీరియన్స్ కి ఎక్కువ మంది చూస్తారు. అందుకే మనం కూడా ఇలా ట్రై చేస్తాం. ఇలా గుడి చూడ మునుగుతుంది.
చూడరాజు చూడు బుర్ర పైకి పోతుందా ఇంకా ఆల్రెడీ ఎక్కువ వస్తున్నాయి సరైన వస్తాయి ఉంది చేప పడుతుంది అన్నీ ఉంటాయి పడకూడదు చేప తాబేలు రాజు ఫోకస్ అటు మీద పెట్టు ఓ కనిపించిందా డాల్ఫిన్ ములుగుతున్నాయి మంచిగా ఈత కొడుతున్నాయి ఈయనే మళ్ళీ వెళ్ళిపోతురా తీసినంత ఎంత మరింత మీరు అలాంటోలే రాజు ఆ యాంగిల్ ఇక్కడ కనిపిస్తుంది తగలదేట ఏ గేరే రానే వెనక్కి రాను దళదలు లాగేసుకోవచ్చు ఇక్కడ నుంచి తగిలితే మనం పెద్ద మాట దెబ్బకి పని అయిపోయింది తగలాలి మా సెంగ్లోనే ఓ డాల్ఫిన్ తగులుతున్నామయ్యా డాల్ఫిన్లు పెద్ద గురుగారు మాత్రం ఉంటున్నారు మూడు ఎత్తి పెట్టుకుని చూస్తున్నాడు పీటరయ్య శేఖరే ఇదో పీటరయ్య సో గట్టి లాక్కున్నాను ఓ డాల్ఫిన్ మంచి ఎంజాయ్ చేస్తున్నాయి ఈ గురుగారులు ఇద్దరు ఇది రిలాక్స్ కలిపా తగిలింది చేస్తున్నాను ఏటా అన్న పల్లికర్రలు ఉన్నాయి వాళ్ళంతా కలిపి తిరిగిపోతులే చూసుకోండి వెళ్ళిపోరా చిట్టండి తమ్ముడు వెళ్ళిపోరా తమ్ముడు మంచిగా మూతట్టిట్రా అది సూపర్ రా మంచోడు రా నువ్వు మంచోడు చెప్పిన పడి ఎంత లేడు అన్నా నా మూతట్టిట్టాడు నాన్న మనం తెలిపోద్ది నీటిలోకి అదే పుట్టకో
టైట్ మూతది కేంగల తగల కేంగల వెళ్తుంది అది ఏందన్నా వెళ్తుందా వెళ్ళు సూపర్ రా చెడ్డా నడువులు ఇప్పుడే మాకు వెళ్ళరా కిందగా ఇప్పుడు ఈడు మంతన ఆటలాడుతున్నాడు మూతటి వెళ్ళింది అనుకో జారిపల్లగా అది టైట్ మీద పల్లెకారు అడ్డుకుంది తగులుకుందా ఆడుందా నడు సలిపే కనిపించా క్లియర్గా భలే వాడుకో మంచి డోర్ చెక్కలు వేసుకోండి ఇంత పెద్ద లూచి తోడమలే మడిసి పర్లేదా గుర్తు లూజులు వెయ్యిందా వెయ్యిలో ఉన్నాయి అన్న గురుగారు ఇద్దరు ఉన్నారు లోన్ లూచి ఉన్నాయి రైలు సరుకుని చచ్చిపోయి రైలు కాకపోతే లాగి ఇప్పుడు సోది చేపలు పడితే మాత్రం మళ్ళీ మాట్లాడటం మళ్ళీ శాఖరే ఇచ్చింది రెయ్యి మారిపోయింది చూసాను
నీట్ అయితే చూపించదాన్ని జాగ్రత్త జాగ్రత్త ముక్కలు అయిపోతే కాలు కానీ పడింది అనుకో. ఏం మార్గం ఏంట్రా రాజు చెప్పాను మీకు. ఇంకా ఉన్నాడా? ఎన్నున్నారా బాబు? నైట్ నడలు నొప్పి వచ్చేది తాబేలు పోరాడా. చాలా ఎక్కువ వాటర్ ఉంది. సరుకు మారిపోయింది ఫుల్గా. దారా ఇటు చూపించి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ప్రజెంట్ ఈ ఆలుగు అనమాట సరుకు ఇది. సో మళ్ళీ సౌత్కి వెళ్తున్నాం. సౌత్కి వెళ్ళి మళ్ళీ తీసుకొని రావాలన్నమాట. లేదంటే మళ్ళీ ఒక గంటన్నర జర్నీ చేసుకుని అంటే ఎగదీసి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఓడిస్తుంది కాబట్టి. అంటే ఇటుపక్క వేగంగా వెళ్ళిపోతుంది ఒడిసి. కరెంట్ అంటే ఒడిసి అంటే కరెంట్ అనమాట. కరెంట్ అంటే షాక్ కొట్టే కరెంట్ కాదు, అంటే ఓడిసి అంటే ఇలా పడితే జమ్మున వెళ్ళిపోతాం అనమాట ఆ తెకటికి ఎట్లా. సో అందుకనే ఇది ఇటు నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి బోట్ అనేది ఎగదీసి తీసుకొని మళ్ళీ సౌత్కి వెళ్ళి మళ్ళీ నార్త్కి తీసుకుని వస్తాం అనమాట. ఇప్పుడు అదే వెళ్తుంది. ఇప్పుడు సరుకు అది సరుకు పడింది ప్రజెంట్. రొయ్యలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, అన్ని మిక్సింగ్ అయితే ఉందన్నమాట. సో మళ్ళీ నైట్ యాడ్ చేస్తాం. మళ్ళీ ఇంకేం పడుతుంది చూద్దాం ఫర్దర్గా. సో చూసారు కదా, డాల్ఫిన్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే. ఇంకా వీడియోలో మ్యాటర్ ఉంటే షేర్ చేయండి, లేదంటే లైక్ తీసుకోండి. అలాగే నా వీడియోలు మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే అది కూడా లైక్ తీసుకోండి. సో ఉంటా మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. జై హింద్.